హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహరిలో యోగి గర్వభంగం అనే కథను గురించి తెలుసుకుందాం. అసలు యోగులకు గర్వం ఉంటుందా? ఆ గర్వాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని గురించి ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం. పూర్వము జాజిలి అనే తపస్వి ఉండేవాడు. అతను చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. ఎండనక వాననక కదలక మెదలక కూర్చుని తపస్సు చేశాడు. అతనిని చెట్టనుకొని పక్షులు ఆయన జడలలో గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టడం కూడా ప్రారంభించాయి. గుడ్లు పిల్లలై ఎగిరిపోతుండేవి. పిచ్చుకలు తన తలపై గూళ్లు కట్టుకుని నివసిస్తున్నా తాను నిశ్చలంగా తపస్సు చేసుకోగలుగుతున్నానని, తనది గొప్ప తపస్సు అనే అహంకారం అతనిలో కలగసాగింది. ఒకనాడు అతనికి ఇలా ఆకాశవాణి వినిపించింది. నీవేమో గొప్ప తపస్వినని గర్వపడుతున్నావు. కాశీపట్నంలో తులాధారుడు అనే సామాన్య వ్యాపారి నీకన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు, జ్ఞానవృద్ధుడు. అతన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు అని చెప్పి మాయమైంది. జాజిలికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన తపశ్శక్తితో ఆకాశ మార్గాన కాశీపట్నం చేరి తులాధారుడి ఇంటికి బయలుదేరాడు. జాజిలి అంత దూరంలో ఉండగానే తులాధారుడు ఎదురుగా వచ్చి అతనికి స్వాగతం చెప్పి, మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. పిచ్చుకలు మీ జడలలో నివాసం ఏర్పరచుకున్నంత మాత్రాన మీరు ఎంతో గొప్పవాళ్లని గర్వించి చిత్త వికారాన్ని పొందారు. ఇంత చిన్న ఘటనకే మీకు చిత్తచాంచల్యం కలిగితే మీరు ఏమి తపస్సు చేసినట్లు అని అడిగాడు తులాధారుడు. జాజిలికి గర్వం మటుమాయమైంది. నమ్రభావంతో తులాధారునికి నమస్కరించి, మహాత్మా, సామాన్య సంసారి అయిన మీకు ఇంతటి తపశ్శక్తి ఎలా కలిగింది తెలియచేయండి అని ప్రార్థించాడు. తులాధారుడు జాజిలికి ఇలా జ్ఞానబోధ చేశాడు. నేను చేసే వృత్తి కేవలం నా కుటుంబ పోషణకు చాలినంత మాత్రమే సంపాదిస్తాను. నేను అమ్మినా కొన్నా తూనికల్లో గాని ధరల్లో కాని మోసం చేయను. న్యాయంగా సంపాదిస్తాను. ఎక్కువ లాభాలు తీసుకోను. అహంకార మమకారాలకు అతీతంగా ఉంటూ తామరాకుపై నీటి బొట్టు వలె అసంగుడనై తృప్తితో ధర్మయుక్తంగా నా మనస్సును స్వాధీనంలో ఉంచుకొని జీవిస్తున్నాను. అదే నా తపస్సు. నేను చేసే సాధనలో మీకు ఏమైనా సందేహం ఉంటే మీ జడల్లో కాపురముంటున్న పిచ్చుకలను అడగండి అన్నాడు. పిచ్చుకలు తులాధారుడు చెప్పింది నిజమని, గర్వము మాత్సర్యము ఉన్న మనసులో హింస ఉంటుందని, హింస అంటేనే అధర్మమని అంటూ ఎగిరిపోయాయి. తులాధారుని ఉపదేశంతో గర్వాన్ని త్యజించి సవినేడై అతనికి నమస్కరించి నిజమైన తపస్సు ఏదో, నిజమైన యోగి అంటే ఎవరో తెలుసుకుని వెళ్లిపోయాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షితి అని గీత బోధిస్తుంది. ఎవరిలోనైతే ద్వేషము కాంక్ష ఉండదో, ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తాడో అతనే నిజమైన సన్యాసి యోగి అని భగవద్గీత ఉద్ఘాటిస్తుంది. కాషాయ వస్త్రాలు ధరించి జడలు పెంచి అడవుల్లో తపస్సు చేసినంత మాత్రాన యోగి కాలేడు. ఎవరిలో ద్వేషభావం ఉండదో, ఎవరు కరుణాపూరిత హృదయంలో, ఎవరు మమకార అహంకారాలు లేకుండా ఉంటారో, సుఖదుఖముల ఎడల సమభావంతో మెలుగుదురో, ఎవరు క్షమాగుణ సంపన్నులో వారే నిజమైన యోగులు, సన్యాసులు అని ఈ కథ సారాంశం. ఆనందలహరి పోడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో.